గురువుగారు హ్మ్. తదుపరి రాశి సింహరాశి. ఈ హ్మ్. సింహరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సింహరాశి వాళ్ళకి రాబోయే కాలం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. హ్మ్. ఎందుకంటే గడిచిపోయిన కాలం బాగుంది. 3 సంవత్సరాలు చాలా అద్భుతంగా గడిచింది. హ్మ్. మరి అష్టమంలోకి శని భగవానుడు రాబోతున్నాడు. ఓకే. శ్లోకం ఉంది. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుః హ్మ్. కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని చెప్పి శాస్త్రం ఉంది. హ్మ్. అంటే అష్టమంలో గనక శనిస్తే కుర్వంతి ప్రాణ సందేహం అంటారు. చద్దామా బతుకుదామా అనే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఓకే. వస్తుంది సారీ. హ్మ్. రాబోయే కాలంలో ఏంది మన పరిస్థితి, హ్మ్. ఈ లైఫ్ వేస్ట్ అని ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో అటువంటి కాలం రాబోతుంది. రాబోతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవి పెట్టకూడదు. హ్మ్. మరి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. హ్మ్. తర్వాత భార్య మాట విన్నట్లయితే, హ్మ్. అంటే భార్య సలహా తీసుకొని చేయాలి. సలహా తీసుకో. వీళ్ళు ఏంటంటే భార్యను లెక్క చేయరు. సహజంగా సింహరాజు వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటయ్యా అంటే భార్యను దేగరు. అవును. ఏం చెప్పినా సర్లే చెప్పావులే పో అన్న లెవెల్లో ఉంటుంది నిజమే. తప్ప కేర్ చేయరు. నిజమే గురువు. అంటే వాళ్ళని తప్పుపట్టడం కాదు, మరి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. హ్మ్. అవును. అవును గురువుగారు. కాబట్టి సింహరాశి స్వభావం అటువంటిది. హ్మ్. కాబట్టి మరి కొన్ని కొన్ని సమయాల్లో ఆడమనిషి మాట కూడా వినాలి. హ్మ్. కాబట్టి భార్య మాట విని ముందుకు వెళితే రాబోయే కాలం సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. హ్మ్. కొంత చెప్పదగ్గ సూచన. తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మరి మాట్లాడే మాట ప్రతి మాట కూడా హ్మ్. తూచా తప్పకుండా ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడు. ఒక మాట మాట్లాడుతున్నారంటే హ్మ్. రైటా రాంగా, దీనివల్ల ఏమైనా సమస్య వస్తుందా అనేది ఆలోచించి హ్మ్. మాట్లాడటం అనేది చెప్పదగ్గ సూచన హ్మ్. సింహరాశి వాళ్ళకి. ఓకే. తరువాత అన్నదమ్ములతో అనుకూలమైనటువంటి సమయం. ఓకే. అన్నదమ్ముల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హ్మ్. వృత్తిపరంగా బాగుంటుంది ఈ మాసం. హుహు. వృత్తిపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఏదనుకున్నా బాగా కలిసి వస్తుంది. హుహు. మరి సినీ రంగ ప్రముఖులకు కానివ్వండి, హ్మ్. రాజకీయ ప్రముఖులకి అనుకూలంగా ఉంది. హుహు. మరి ఇక్కడి నుంచి 3 మాసాలు బాగానే ఉంటుంది. ఈ మాసం కూడా బాగానే ఉంది. హ్మ్. మరి ఇంకా రాబోయే కాలం మనం ఉగాది ఫలాల్లో వివరంగా చెప్పుకుందాం. హ్మ్. ఉగాది తప్పకుండా. ఫలాల్లో తప్పకుండా గురువు. సంవత్సర ఫలం ఎట్లా ఉంటుంది, హ్మ్. సంవత్సర కాలం పాటు ఎట్లా ఉంటుంది, అదే. అది వివరంగా చెప్పుకుందాం తర్వాత. హ్మ్. మరి సినీ ప్రముఖులకు బాగుంటుంది, రాజకీయ ప్రముఖులకు బాగుంటుంది. హ్మ్. మరి వ్యాపార రంగం వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొత్త వ్యాపారాలు చేయకూడదు. హ్మ్. కొత్త వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పనికిరావు. హ్మ్. మరి ఇప్పటికీ ఏదైతే పెట్టి ఉన్నారో ధనం, హ్మ్. కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో, హ్మ్. ఏదైతే మీకు ధనం రావాల్సిందో హ్మ్. ఆ ధనాన్ని జాగ్రత్తగా వసూలు చేసుకోవడం అనేది హ్మ్. గట్టిగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే రాబోయే కాలం బాగలేదు కాబట్టి, హ్మ్. శని భగవానుడు అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి, వడ్డీ వ్యాపారాలకి ప్రధానంగా ఎవరైతే ఇప్పటికి వడ్డీ ఇచ్చి కొంత స్ట్రగుల్ పడుతూ ఉంటారు. మరి రాబోయే కాలంలో ఈ 3 మాసాల్లో కనుక డబ్బు వసూలు చేసుకోలేకపోతే హ్మ్. రాబోయే కాలం డబ్బు రావడం కష్టం. కష్టం. మరి దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. హ్మ్. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి రాబోయే కాలం చాలా గడ్డు కాలం. హ్మ్. మరి జ్యోతిష్యం అంటే ఏంటి? పంచమ వేదం. అంటే జరగబోయే చెప్పే జ్యోతిష్యం కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు బయట పడతారు, హ్మ్. ఏం చేస్తే మనం చెప్పిన ఇబ్బందులు వాళ్ళు పడకుండా ఉంటారనే దానికి మనం సపరేట్గా హ్మ్. ఒక ఎపిసోడ్ చేద్దాం చేద్దాం. గురువు. చేద్దాం. కాబట్టి రావాల్సిన ధనం వసూలు చేసుకోవడం, హ్మ్. మళ్ళీ అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది ప్రధానమైన సూచన. హ్మ్. అత్యాశ పనికిరాదు. ఇప్పటివరకు నడిచి ఉండొచ్చు, కానీ హ్మ్. రాబోయే కాలం మాత్రం మీ డబ్బు ఏదైతే ఉందో హ్మ్. తీసుకొచ్చి జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోవడమో, లేదా ఒక స్థలం కొనడమో హ్మ్. చెప్పదగ్గ సూచన. హ్మ్. స్థలం అంటే ఆ స్థలం కొనేటప్పుడు కూడా ఆలోచించి కొనాలి. హ్మ్. సమయం బాగుండనప్పుడు ఏమవుతుందంటే ఏదో డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ మనం అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. అది అటు రాదు, ఇటు పోదు, అవును. మెలికపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా హ్మ్. స్థలం కొంటే కూడా 1-2 సార్లు విచారించి హ్మ్. లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనాలి. హ్మ్. అంటే అంత జాగ్రత్తగా ఉండమని చెప్పబోతున్నాం హ్మ్. సింహరాశి వాళ్ళకి. హ్మ్. తర్వాత సంతానపరంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, సంతానపరంగా సంతానం లేని వాళ్ళు హ్మ్. సింహరాశి వాళ్ళకి హ్మ్. 3 మాసాల తర్వాత ప్రయత్నం చేస్తే సంతానం అనుకూలత కలుగుతుంది. హుహు. ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా కొంత పర్వాలేదు, బాగానే ఉంటుంది హ్మ్. సింహరాశి వాళ్ళకి. హ్మ్. తర్వాత భార్యతో రాబోయే కాలం బాగుంటుంది. హ్మ్. ఇందాక అనుకున్నట్టుగా రేపు మార్చి తర్వాత భార్యతో కూడా సింహరాశి వాళ్ళకి విభేదాలు రాబోతున్నాయి. ఓకే. అంటే వ్యవహారపరంగా కానీ, ఎటువంటి భార్యతో కానీ
కుటుంబ వ్యవహారాల్లో కానీ రాబోయే కాలం చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త సింహరాశి వాళ్ళకి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులకు వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజస్తంభన పూర్తయింది. ఈ కుజస్తంభన వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడి ఉంటారు. తండ్రితో కూడా కొంత ఇబ్బందులు పడి ఉంటారు సింహరాశి వాళ్ళు. తండ్రి పరంగా తండ్రి సపోర్ట్ లేని వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు. అటువంటి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి ఈ మాసంలో. విద్యాపరంగా ఆటంకాలను తొలగిపోతాయి, కుటుంబపరంగా ఆటంకాలు తొలగిపోతాయి. ఎవరైతే స్వగృహానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది మంచి అనుకూలమైన సమయం. ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేస్తే ఇల్లు కొని తీరుతారు సింహరాశి వాళ్ళు. ఒకవేళ డబ్బు గనక చేతిలో ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా రాబోయే కాలంలో డబ్బులు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి ఈ దగ్గర ఏ మాత్రం ఉన్నా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఒకడ ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ పనికిరాదు. ఒక చోట ఇన్వెస్ట్ చేసామంటే తీయడానికి రాకూడదు. అటువంటి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే సేఫ్గా ఉంటాయి. మళ్ళీ మంచి కాలం వచ్చినప్పుడు అది డబల్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసం 50% బాగుందని చెప్పుకుంటున్నాం. 50% మాత్రమే బాగున్నాయి. మనం చెప్పిన నియమాలు పాటించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళితే రాబోయే కాలం యావరేజ్గా ఉండబోతుంది సింహరాశి వాళ్ళకి. అదే గురువు గారు, మరి సింహరాశి వాళ్ళకు కూడా అదృష్ట సంఖ్య ఉంటుంది, అదృష్ట కలర్ ఉంటుంది. అవునమ్మా. వాళ్ళకు కూడా మరి ఏమన్నా పరిహారాలు ఉన్నాయంటారా? సింహరాశి వాళ్ళకి 3, 10 అదృష్ట సంఖ్యలు. అట్లాగే సింహరాశి వాళ్ళకి నీలి రంగు బాగుంటుంది, అంటే నలుపు. ఈ మాసం వరకే. మళ్ళీ గురుగారు నువ్వు చెప్పే కదా వచ్చే నెల కూడా వేసుకుంటారంటే దెబ్బ కొడుతుంది. ఈ మాసం వరకే నలుపు రంగు కలిసి వస్తుంది. ఈ మాసం వరకే. తర్వాత నలుపు అవాయిడ్ చేయాలి. దాని వివరాలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుందనే మనం సపరేట్గా విశేషంగా ఒక ఎపిసోడ్ చేద్దాం. మరి ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది? ఈ సింహరాశి వాళ్ళకి ఈశ్వరారాధన చేయడం మంచిది. ప్రతినిత్యం కూడా ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాల వరకు ప్రతినిత్యం కూడా ఈశ్వరారాధన అవకాశం ఉంటే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ఇంకా ఓపిక ఉంటే శివాభిషేకం చేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. ధన్యవాదాలు గురువు గారు.